హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జేఈ మెయిన్ సెషన్ 1కి సంబంధించి ఎన్టీఏ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. చాలా రోజుల నుంచి చాలా మంది స్టూడెంట్స్ ఎడిట్ ఆప్షన్ కరెక్షన్ విండో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి అఫీషియల్ నోటీస్ అయితే ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేశారు. ఈ పర్టికులర్ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి దాకా చూడండి. సో ఇదే చివరి అవకాశం అనమాట, ఎవరు మిస్ చేసుకోవద్దు. సో ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఫాలో చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు ఏమైనా డిస్కషన్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ లింక్, అక్కడ కూడా మీరు ఫాలో చేయండి. సో మన ఛానల్ నుంచి అప్డేట్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఫాలో అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మనకు ఎన్టీఏ నుంచి వచ్చిన ఈ అప్డేట్ ఏంటంటే కరెక్షన్స్ ఇన్ పర్టికులర్స్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఆఫ్ జేఈ మెయిన్స్ 2025. సో చాలా మంది స్టూడెంట్స్ కొన్ని మిస్టేక్ చేశారు. సార్ నేమ్ విషయంలో కానీ, ఫాదర్ నేమ్ విషయంలో కానీ, ఆధార్ విషయంలో కానీ, సార్ క్యాస్ట్ విషయంలో కానీ సో మిస్టేక్ చేశాము, కొన్ని మిస్టేక్ చేశాము, మా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందేమో, సో మాకు ఎడిట్ ఆప్షన్ కానీ కరెక్షన్ విండో ఎప్పుడు వస్తుందని అడిగారు. సో వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. కరెక్షన్ విండోకి సంబంధించిన షెడ్యూల్ అయితే ఇచ్చేశారు. సో ఈ షెడ్యూల్ ఏంటంటే మనకు 26th నవంబర్ అండ్ 27th నవంబర్, ఓకేనా. 26th నవంబర్ నుంచి స్టార్ట్ అయ్యి 27 నవంబర్ 11:50 PM అంటే నైట్ వరకు మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఏమేమి ఎడిట్ చేసుకోవాలనేది అండ్ ఎలా ఎడిట్ చేసుకోవాలనేది నేను చెప్తాను. కానీ ఈ రెండు డేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఇవి మిస్ అయ్యాయంటే మీరు మళ్ళీ ఎడిట్ చేయడానికి మీకు అవకాశం అనేది ఉండదు. సో మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఇదే వెబ్సైట్ మనం ఎక్కడైతే రిజిస్టర్ చేసుకున్నామో అక్కడే jemain.nta.nic.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మాత్రమే మీరు ఎడిట్ చేయాల్సి ఉంటుంది. సో అయితే మనకు అప్లికేషన్ చేయడానికి సో సబ్మిషన్ డేట్ వచ్చేసరికి 22 నవంబర్ 2024 వరకు ఉంది. సో ఇప్పటి వరకు ఎవరైనా అప్లికేషన్ చేసుకోకపోతే మరి మళ్ళీ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అంటే ఇప్పటివరకు చేసుకుని వాళ్ళైతే 22 వరకు లాస్ట్ డేట్ కాబట్టి అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. ఈ అప్లికేషన్ డేట్ మిస్ అయిందంటే ఇంకా మీరు సెషన్ 2నే రాయాలి, ఓకేనా. సెషన్ 1 రాయడానికి అవకాశం అనేది ఉండదు. సో నెక్స్ట్, సో మీరు ఈ కరెక్షన్ మీరు చేసుకోవాలనుకుంటే మీరు పేమెంట్ కూడా చేయాల్సి వస్తుంది. సో ఆ పేమెంట్ పర్టికులర్స్ అన్నీ కూడా నేను 26th రోజు మీకు ఎప్పుడైతే కరెక్షన్ విండో స్టార్ట్ అవుతుందో అప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాక్చువల్గా ఏమేం చేంజెస్ చేసుకోవచ్చు మనం అప్లికేషన్ ఆల్రెడీ చేస్తుంటే. సో ఒకటి, మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్, ఫోటోగ్రాఫ్స్ ఇవి అసలు చేంజ్ చేయడానికి అవకాశం లేదు, ఓకేనా. అసలు చేంజ్ అవ్వవు కూడా. సో మొబైల్ నంబర్ కానీ ఈ డీటెయిల్స్ అన్ని చేంజ్ అవ్వవు. సో మనకు ఏమేమి చేంజ్ చేసుకోవచ్చు, సో ఏమేమి చేంజ్ చేసుకోవచ్చు అంటే ఈ ఫాదర్ నేమ్, క్యాండిడేట్ నేమ్, మదర్ నేమ్ ఈ మూడిట్లో ఏదో ఒక్కదాన్ని మాత్రమే చేంజ్ చేసుకోవాలి, ఓకేనా. నోట్ చేసుకొని పెట్టుకోండి. సో మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, ఎమర్జెన్సీ ఇవి చేయడానికి లేదు. సో క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ దగ్గర సో ఈ మూడిట్లో ఏదో ఒక్కటి మాత్రమే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక మీరు కూడా మిస్టేక్ చేశారు అంటే దానికి మనం ఏం చెప్పలేము, ఓకేనా. నెక్స్ట్, 10th క్లాస్ డీటెయిల్స్, 12th క్లాస్ డీటెయిల్స్, పాన్ కార్డ్ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఎగ్జామినేషన్ సిటీ సెలెక్షన్ చేంజ్ చేసుకోవచ్చు, మీడియం ఆఫ్ ద ఎగ్జామినేషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. సో డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ పెట్టామన్నా కొంతమంది, సార్ అన్న డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డుకి లింక్ అవ్వలేదు, సో ఇలా కొంతమంది. సో జెండర్ అయినా, కేటగిరీ, ముఖ్యంగా కేటగిరీ క్యాస్ట్ విషయంలో, ఓకేనా. ఈడబ్ల్యూఎస్ పెట్టారా, ఓబీసీ పెట్టారా, లేకపోతే ఓబీసీ ప్లేస్ లో వేరే డాక్యుమెంట్ పెట్టారా, ఈడబ్ల్యూఎస్ ప్లేస్ లో వేరే డాక్యుమెంట్ పెట్టారా, సో ఇవన్నీ చేంజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇస్తారు. నెక్స్ట్, సబ్ కేటగిరీ అంటే స్పెషల్ కోటా, పీడబ్ల్యూడీ ఉందా లేకపోతే ఇంకేమైనా ఉందా, సో ఫీమేల్ కోటానా, సో ఇవన్నీ చేంజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇస్తారు. నెక్స్ట్, సిగ్నేచర్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో మీరు పేపర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. పేపర్ 2 కూడా యాడ్ చేసుకోవడానికి అయితే అవకాశం అనేది ఇస్తారు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వన్స్ మీరు ఒక్కసారి కనుక కరెక్షన్ విండో ఓపెన్ చేసి మీరు ఎడిట్ చేశారు అంటే ఇంకా మీకు మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అని ఉండదు. సో ఎడిట్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా మీ అప్లికేషన్ ప్రింట్ ఏదైతే ఉందో దానిలో చూసుకొని ఎలాంటి మిస్టేక్స్ మీరు చేస్తున్నారు ఆల్రెడీ, సో ఇప్పుడు మళ్ళీ వాటిని ఎలా కరెక్షన్ చేసుకోవాలని చూసుకొని సో కరెక్షన్ చేసుకోండి. సో మీరు ఎవరైనా మెంటర్ని హైర్ చేసుకున్నా పర్లేదు, మీరు విజన్ ఎంసెట్ ఛానల్ని ఫాలో అయినా పర్లేదు. సో ఆల్రెడీ మేము నీట్ స్టూడెంట్స్కి అయితే గైడ్ చేస్తూ ఉన్నాము విజన్ అప్డేట్ నుంచి. సో ఈ పర్టికులర్ ఛానల్ నుంచి ఈ ఇయర్లో జేఈ వాళ్ళని కూడా గైడ్ చేస్తాము.
సో ఛానల్ని ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీ సపోర్ట్ ఉంటే సో మీకు పర్ఫెక్ట్ గైడెన్స్, ఓకేనా, ఎలాంటిది మిస్ అవ్వకుండా ఒక పిన్ టు పిన్ మీకు చిన్న పాయింట్ కూడా మిస్ అవ్వకుండా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.